రండి, వచ్చి కూర్చోండి. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారు. ప్రతిపక్ష హోదా మీకు ప్రజలు ఇవ్వలే. ప్రజలు పక్కన తోసి అని పక్కన పెట్టారు మిమ్మల్ని. ఇంకా మీకు బుద్ధి రావడం లేదు. కాకపోతే వస్తే అసెంబ్లీ సమావేశాలకు రండి, లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. అంతేగాని జైలుకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. మీకు ఈరోజు ఆ పోలీసులకి టోపీల మీద 3 సింహాలు ఉంటాయని గుర్తొచ్చిందా? ఆ రోజు గుర్తురాలే? ఆ రోజు ఆడవాళ్ళు ఈడిపించినప్పుడు గుర్తురాలే? ఆ రోజు పొంగళ్ళు పెట్టడానికి వచ్చిన ఆడవాళ్ళని బయటకు తోసిస్తున్నప్పుడు గుర్తురాలే? మహిళా శాసన సభ్యులైన మమ్మల్ని లోపలికి వెళ్తుంటే అడ్డగించినప్పుడు మీకు గుర్తురాలే? కరోనా సమయంలో ఇంతమంది చనిపోతే కనీసం బయటకు వచ్చి పలకరించాలని ఇంగిత జ్ఞానం లేదు మీకు. ఈరోజు మీరు మాట్లాడతారా? ఎంతోమంది పేదవాళ్ళు బయట చచ్చిపోతుంటే పోలీసులతో ఈడిపించేసిన మీరు ఈరోజు మీరు మాట్లాడతారా? ట్రాక్టర్తో ఒక మహిళను గుద్దించేస్తే కనీసం కేసు కూడా పెట్టించకుండా ఆపించిన మీరు